నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ ఎమ్మెల్యేగా సంవత్సర కాలంలో తాను 187 కోట్ల మేర సంక్షేమం ఇచ్చా ఇవిగో నిజాలు మీరేమిచ్చారో వెల్లడించాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని జగన్ నమ్మకం చంద్రబాబు మోసం పుస్తక ఆవిష్కరణ ప్రజల్ని వంచిస్తున్న కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నరేంద్రదేవ్ కాలనీలో మత కలహాలకు తావివ్వొద్దంటూ నిరసన ప్రదర్శన నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికులు జెండా చెట్టు ఏర్పాటును విరమించుకోవాలంటూ డిమాండ్ సబ్ కలెక్టర్ మున్సిపల్ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందించిన ఆందోళనకారులు తెనాలి సమీపంలోని పరివిడొంకలో 2 వృద్ధ మహిళలు హత్య స్థానికుల్లో భయాందోళనలు 3 వ్యక్తులు వచ్చి హత్య చేసినట్లు సమాచారం దర్యాప్తు జరుపుతున్న పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జగనన్న నమ్మకం చంద్రబాబు మోసం అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన నేపథ్యంలో తెనాలి వైసీపీ క్యాంప్ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పుస్తకాన్ని ఆవిష్కరించారు సంవత్సర కాలంలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఒక్క తెనాలి నియోజకవర్గాన్ని చూస్తే ప్రజలకు ఏం చేసింది వైసీపీ ప్రభుత్వం సంవత్సర కాలంలో ఎమ్మెల్యేగా తాను ఏం చేసిందనేది సవివరంగా మీడియా ద్వారా ప్రజలకు వివరించారు కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకపోగా సంక్షేమం అభివృద్ధి ఎంతో చేశామంటూ ప్రజలని మోసం చేస్తున్న తరుణంలో సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది తెలియజేయాలని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ డిమాండ్ చేశారు వైసీపీ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో సంవత్సర కాలంలో ఏం చేశామన్నది సవివరంగా పథకాలతో సహా లబ్ధిదారులు వారి అకౌంట్లో జమ చేసిన నగదుతో సహా ఆయన వివరించారు ఇదే విధంగా కూటమి ప్రభుత్వ స్థానిక నాయకత్వం తెనాలి నియోజకవర్గ ప్రజలకు ఏం చేసిందనేది తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు తను ఎమ్మెల్యేగా 2019-2020 సంవత్సర కాలంలో 187 కోట్ల 8 లక్షల 10,000 రూపాయలను వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధిదారుల అకౌంట్లో జమ చేయడం జరిగిందని ఆయన చెప్పారు ఇందుకు సంబంధించి సంక్షేమ వివరాలను ఒక్కొక్కటిగా వెల్లడించారు 2019 మే 31న 2250 చొప్పున పెన్షన్ని 82 కోట్ల 80 లక్షలు ఇచ్చినట్లు మాజీ ఎమ్మెల్యే తెలిపారు అలాగే కౌలు రైతు గుర్తింపు కార్డుల రుణాలు 20 కోట్ల రూపాయలు ఇచ్చామని తెలిపారు అలాగే అక్టోబర్ 4న వాహనమిత్ర 1539 మంది వాహనదారులకు 1,53,90,000 రూపాయలను అక్టోబర్ 15న రైతు భరోసా కింద 10,545 మంది రైతులకు 14,57,23,000 రూపాయలను డిసెంబర్ 20వ తేదీన నేతన్న నేస్తం ద్వారా 43 మందికి 10,80,000 రూపాయలు వేసినట్లు ఆయన చెప్పారు అలాగే జనవరి 9న అమ్మఒడి కింద మొదటి ఏడాది 19,377 మంది తల్లుల అకౌంట్లో 29 కోట్ల 6,55,000 కోట్ల రూపాయలు వేసినట్లు ఆయన ఘంటాపథంగా తెలియజేశారు ఇక ఫిబ్రవరి 24న వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 4,618 మందికి 4 కోట్ల 82 లక్షల రూపాయలు అదే రోజున వసతి దీవెన ద్వారా 8,191 మందికి 6 కోట్ల 25 లక్షలు ఏప్రిల్ 28న విద్యా దీవెన కింద 9,479 మంది లబ్ధిదారులకు 23 కోట్ల 50 లక్షల రూపాయలు జూన్ 10న జగనన్న చేదోడు కింద 1,570 మందికి 1,50 లక్షల రూపాయలు ఇచ్చినట్లు ఆయన చెప్పారు ఇంకా జూన్ 24వ తేదీన కాపు నేస్తం ద్వారా 1,890 మందికి 2 కోట్ల 84 లక్షల 10,000 రూపాయల్ని మొదటి సంవత్సరం తెనాలి నియోజకవర్గంలో లబ్ధిదారులకు వారి వారి అకౌంట్లో జమ చేసినట్లు ఆయన తెలియజేశారు కూటమి ప్రభుత్వం స్థానిక మంత్రి మొదటి సంవత్సరంలో ప్రజలకు సంక్షేమం ఏమిచ్చిందనేది తెలియజేయాలని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ డిమాండ్ చేశారు సంవత్సర కాలంలో స్థానిక ఎమ్మెల్యే మంత్రి నాదెండ్ల మనోహర్ ఏమిచ్చారన్నది ప్రజలు గమనించాలని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు ఈ సమావేశంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరానికి సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పుస్తకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఆవిష్కరిస్తా ఉన్నాం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల్లో అంటే అధికారం వచ్చింది 2019 నుంచి అంటే 2019-20 సంవత్సరం ఆ సంవత్సరంలో వైఎస్ఆర్ పార్టీ
ఏ రకంగా పనిచేసింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అంటే 2024 నుంచి 25 సంవత్సర కాలంలో ఏ రకంగా పనిచేసింది. ఎలక్షన్స్ ముందు వైఎస్ఆర్ పార్టీ ఏం చెప్పింది, తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది, ఏం హామీలు ఇచ్చింది, అవన్నీ అయిపోయింది. అవన్నీ ప్రజలు వినేక కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. ఇప్పుడు మనం వాటి గురించి కాదు మాట్లాడుకోవాలి. అధికారంలోకి వచ్చి 1 year అయింది. సో వీటి మీద రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చెప్పిన మాటల్ని నిలబెట్టుకుందా లేదా, ఏ రకంగా ప్రజల మీద, వ్యవస్థల మీద, ప్రతిపక్ష పార్టీల మీద అరాచకాలు, కేసులు, బైండ్ ఓవర్స్ ఇవన్నీ పెడుతుందో మనం చూస్తాం. దాని మీదే ఒక బుక్ వేసాం, జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం. ఆ బుక్నే ఈరోజు తెనాలి నియోజకవర్గంలో కూడా రిలీజ్ చేసాం. ఇది డెఫినెట్గా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, చదువుకునే విధంగా కూడా అవైలబిలిటీని తీసుకొస్తాం. నేను శాసనసభ్యుడిగా మొదటి సంవత్సరం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 187,8,10,10,000 రూపాయలని సంక్షేమాన్ని నేను వేసాను. నేను ఇప్పుడు ఏమడుగుతున్నానంటే, ఇప్పుడు శాసనసభ్యుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ గారిని, నీ మొదటి సంవత్సరం ఈ తెనాలి నియోజకవర్గంలో నిన్ను గెలిపించిన తెనాలి ప్రజలకి ఏ స్కీమ్ కింద ఎంతెంత అమౌంట్ని వాళ్ళ అకౌంట్లో వేశారో మీరు దయచేసి చెప్పమని అడుగుతాను. ఇప్పుడు ఫంక్షను మేము 82,80,00,000 వేసాం, వీళ్ళు 4,000 రూపాయలు వేస్తున్నాం. మరి నిజం, నేనేం కాదంటలేదే. మీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 4,000 రూపాయలు వేస్తున్నది నిజం. 4,000 రూపాయలు వేశారు, దాంట్లో నోట్ అవచ్చు ఎంతమందికి. నేను కౌలు రైతులకి 20 కోట్లు వేసాను, మీరు వేసారా చెప్పండి. 0. వాహన మిత్రకి నేను 1,53,80,000 వేసా, నువ్వు వేసావా చెప్పు, సంతోషం. రైతు భరోసా 10,545 మందికి 14,57,23,000 వేసా, మీరు 5 పైసలు వేయలేదు ఇంతవరకు. సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు వేయలే. నేను సంవత్సరం లోపు వేసాను, వేసిందే చెబుతున్నాను. ఇది నేను చెబుతున్న తెనాలి నియోజకవర్గం. ఇట్లా మొత్తం అట్లాగే అమ్మఒడి ఫస్ట్ సంవత్సరం నేను 19,377 తల్లుల అకౌంట్లో 29,06,55,000 వేసా, మీరెంత వేశారు? అన్నాబోయి శివకుమార్ అనేవాడు శాసనసభ్యుడిగా 2019 నుంచి 2020 వరకు ఒక సంవత్సర కాల టైంలో 365 రోజుల కాల టైంలో శాసనసభ్యుడిగా ఈ తెనాలి నియోజకవర్గ ప్రజలకి 187,08,10,000 రూపాయల సంక్షేమాన్ని వేశాను. అది ఏ రూపంగా వేశానంటే ఈ రూపంగా వేశాను అని చెప్పి నేను చెబుతా ఉంటా. మీరు ఇప్పుడు శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉన్నారు. ఈ తెనాలి నియోజకవర్గంలో మిమ్మల్ని గెలిపించిన ప్రజలకి మీరు కాపు నేస్తం కింద ఎంత వేశారు? లేదు అమ్మఒడి కింద ఎంత వేశారు? లేదు 0 వడ్డీ ఏమన్నా ఇచ్చారా? పిల్లలకి వసతి దీవెని ఏమన్నా ఇచ్చారా? విద్యా దీవెని ఏమన్నా ఇచ్చారా? ఫీజు రియంబర్స్మెంట్ ఏమన్నా ఇచ్చారా? వాహన మిత్ర ఏమన్నా వేశారా? రైతు భరోసా ఏమన్నా వేశారా? వేసే నియోజకవర్గంలో ఎంతమందికి ఎంత అమౌంట్ వేశారో దయచేసి తెలియమంటున్నా, తెలియచేయండి. ఇది మన బాధ్యతగా, ప్రజాప్రతినిధుల బాధ్యత ఏంటి? మన టెన్యూర్లో, మన కాలంలో మనం ప్రజలకి ఈ స్కీముల ద్వారా లేదా ఈ సంక్షేమం ద్వారా ఇదిగో ఇంత బెనిఫిట్ చేసాం అని చెబుతాం. న్యాచురల్ ఎవరైనా. నేను మా పార్టీ
మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి సంక్షేమం ఎడలా మా మొదటి ప్రయారిటీ ఇచ్చిన మాట నిజం నిజం నిజం. ఏ స్కీమ్లో నేను చెప్పాను, మీరు కూడా రిలీజ్ చేయండి. ఇలా మీరు ఈ తెనాలి నియోజకవర్గానికి ఈ సంవత్సర కాలంలో పెన్షన్ ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని కోట్లు, అమ్మఒడి ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని కోట్లు గమనించారు, వాహన మిత్ర, రైతు భరోసా, సున్నా వడ్డీ, కౌలు రైతు రుణాలు అన్నీ ఒకవేళ ఇలా ఏమి ఇచ్చారో వాటికి ఇవ్వండి, ఏమి ఇచ్చారో వాటికే ఇవ్వండి. ఇదిగో శాసనసభ్యుడిగా నేను ఈ సంవత్సర కాలంలో తెనాలి నియోజకవర్గంలో ఇది చేశాను అని, ఇదిగో నేను చేసిన సంక్షేమం ఇది చెప్పు, దీనికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. ప్రజా అభిమానం కానివ్వండి, ప్రజలకున్న నమ్మకం కానివ్వండి, ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏ ఉద్యమం, ఇవాళ రోజున అమ్మఒడి ఉద్యమాన్ని రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాయకులందరూ ఉద్యమం చేపడితే దాన్ని తల వంచి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తల వంచి ఆ పథకాన్ని అమలు చేయడం జరిగింది. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో, ఏమి ఆశించి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఆ సంక్షేమ పథకాలన్నీ అందకపోవటం వలన వాటన్నిటిని నెరవేర్చాలని ప్రభుత్వాన్ని గట్టిగా ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూ ఉంది. ప్రభుత్వం చేసినటువంటి మోసాలు, దగాలు, వారు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దానికి వక్రభాష్యం చెప్తూ ఎవరూ నోరెత్తి గట్టిగా అడగకుండా ఉండేదానికోసం అనేక రకాలుగా కేసులు పెడుతూ వేధిస్తూ ఉన్నటువంటి విషయాన్ని సామాన్య ప్రజానీకానికి కూడా స్పష్టంగా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఆరోగ్యం, చదువు అనే దానికి ఫీజు రీయింబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ అనేది వచ్చారు. నాడు నేడు విధానంతో చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి మనం ఏం చేయగలం, పేదలకి కింద నుంచి పైకి రావాలంటే ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇస్తే పైకి రాగలరు అనేటువంటి నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినటువంటి వాళ్ళు కానీ మీరు కానీ ఏదైనా ఈ పథకం ద్వారా మా ప్రభుత్వం వచ్చిందని చెప్తున్నానికి ఏదన్నా ఉందంటే కేవలం మీరు చెప్పింది నాణ్యమైన ముందిచ్చి వస్తామని చెప్పినటువంటిది తప్ప మీరు మంచిగా ఈ పని చేసి పెడతాము ఈ ప్రజలకని చెప్పినటువంటి సెంటెన్సే లేదు. ఇలాంటి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు. కనీసం రైతులు పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధరలు లేవు. మరి అదేవిధంగా రైతులు పంటలకు సంబంధించి కూడా ఆ పొలాలకు సంబంధించిన విద్యుత్కు కూడా మరి విపరీతమైన యూనిట్ల రేట్లు పెరిగిపోయినాయి. అదేవిధంగా ఇళ్లకు సంబంధించి, కమర్షియల్కి సంబంధించి షాపులు, హోటల్స్ ఇవన్నీ కూడా విపరీతమైన కరెంటు బిల్లులతో చాలా వ్యాపార వర్గాలు కూడా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. మరి అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే ఒక సంక్షేమ పథకాలు కూడా ఒకటి ఇలా సంవత్సరానికి కానీ ఒక అమ్మఒడి అనే ఒక సంక్షేమ పథకం వేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న నేపథ్యంలో తెనాలిలో యోగాంధ్ర విశిష్టతను తెలియజేసేలా విద్యార్థులతో యోగాంధ్ర టైటిల్ ని డిస్ప్లే చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట జరిగిన ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడుబైన రాధిక ప్రారంభించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి పురపాలక సంఘం నేతృత్వంలో 500 మంది విద్యార్థులతో యోగాంధ్ర ట్రయల్ రన్ కార్యక్రమాన్ని గురువారం ఉదయం నిర్వహించారు. యోగాంధ్ర టైటిల్ ఆకృతిలో విద్యార్థులు కూర్చుని యోగ విన్యాసాలు చేశారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన చైర్పర్సన్ తాడుబైన రాధిక మాట్లాడుతూ యోగా అనేది మన జీవితంలో భాగస్వామ్యం కావాలనే లక్ష్యంతో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ఇన్ఛార్జ్ కమిషనర్ వి లక్ష్మీపతి మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే యోగా తప్పనిసరని, యోగా ద్వారా అనేక అనారోగ్య రుగ్మతలు తొలగించుకోవచ్చునని అన్నారు. అలాగే యోగ విశిష్టతను భావితరాలకు తెలియజేసే లక్ష్యంతో 21వ తేదీన చేపడుతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ట్రయల్ రన్ గా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దాసరి వీర వసంతరావు, గొడవర్తి సాయి హరేరాం, మున్సిపల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీమన్ నారాయణ, వాణి, మేనేజర్ విల్సన్, జయకర్, ఆర్వో రాంప్రసాద్, మున్సిపల్కు చెందిన వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజున మన తెనాలి మున్సిపల్ ఆఫీస్ ఎదురు యోగాంధ్ర ఈ స్కూల్ పిల్లలతో ఇక్కడ సర్కిల్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 21వ తారీఖున ఇక్కడ యోగాంధ్ర ఏర్పాటు చేస్తున్నాము. అందులో ప్రజలందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. అలానే ఈ యోగా చేయడాన మనకి ఆరోగ్యం మెరుగుపడింది కాబట్టి ప్రజలందరూ కూడా అందరూ ఈ కార్యక్రమానికి రావాలని మనస్ఫూర్తిగా
మన తెనాలి పురపాలక సంఘ ప్రాంతంలో పురవేదిక వద్ద అన్నాబత్తినపుర సత్యనారాయణ పురవేదిక వద్ద ఈరోజు తెనాలిలో మెగా అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని సందర్భించి అనే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన ప్రీతమ పౌర సరఫరాల శాఖ మంత్రి మాచిల వారు ఏర్పాటు చేయవలసిన ఆదేశానుసారము ఈరోజు మెగా ఈవెంట్ స్టార్ట్ చేసాము, ప్రారంభించాము. అందులో ఈరోజు స్కూల్స్ పిల్లలు మరియు టీచర్సు మరియు మున్సిపల్ సిబ్బంది, ఇతర గురువులు, యోగా గురువులు, తర్వాత పాత్రికేయులు అందరూ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేశారు. ముఖ్యంగా వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రశాంతంగా ఉన్న నరేంద్రదేవ్ కాలనీలో మతకల్లోలాలను సృష్టించే విధంగా జెండా చెట్టు నిర్మాణం కోసం చేపడుతున్న చర్యలను నిరసిస్తూ రెండో రోజు కూడా పారిశుద్ధ్య కార్మికులు నిరసన తెలుపుతూ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంకి చేరుకుని సబ్ కలెక్టర్ ఏవో శ్రీధర్ బాబుకు సమస్యను వివరిస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. స్థానిక గాంధీనగర్లోని నరేంద్రదేవ్ కాలనీలో గత 60 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న షెడ్యూల్ తెగలకు చెందిన యానాదులు, రెల్లి కుటుంబాల కాలనీలో జెండా చెట్టు ఏర్పాటుకు అధికారులు కూడా పరోక్షంగా సహకరిస్తూ కాలనీలో అలజడి సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ నరేంద్రదేవ్ కాలనీ వాసులు ప్రదర్శనగా సబ్ కలెక్టర్ కార్యాలయంకు వెళ్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో శ్రీధర్ బాబుకు వినతి పత్రం అందజేశారు. కాలనీలో జెండా చెట్టు నిర్మాణం జరగకుండా చూడాలని, తమకు న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా అక్కడి నుండి మున్సిపల్ కార్యాలయంకు చేరుకుని మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతికి వినతి పత్రం అందించి తమ సమస్యల్ని వెల్లడించారు. జెండా చెట్టు నిర్మాణం జరగకుండా చర్యలు తీసుకోవాలని, కాలనీవాసుల్ని భయపెట్టి కాలనీని ఆక్రమించుకునే చర్యలు చేపడితే తామంతా సంఘటితంగా ప్రతిఘటిస్తామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో రెడ్డి రమణమ్మ, కె అశోక్ కుమార్, పి రమేష్, కె లక్ష్మీదేవి, జి గంగాదేవి, పి మహాలక్ష్మి, ఎం గంగా, బి సుభాషిణి, ఎన్ శివకుమారి, ఎం అమల, నక్కా సాంబశివరావు, ఎం పోలమ్మ, ఏ నాగరాణి, మేకల సాయి కిరణ్, కె బండిలక్ష్మి, డి సురేష్ కాలనీవాసులు పాల్గొన్నారు. నిన్నటి నుంచి ముస్లిం సోదరులు వచ్చి మాకు ఎంతో అలజడి సృష్టించారు. మా నరేంద్రదేవ్ కాలనీలో 4వ వార్డు పారిశుద్ధ కార్మికులైన మేమెంతో ప్రశాంతంగా జీవిస్తున్న 63 సంవత్సరాల మరి ఉన్నప్పటికీ కూడా మాకు ఈరోజు దౌర్జన్యాలు చేసి మాకు అధికారులు ఈ యొక్క జెండా వేసుకోమని చెప్పి ఈ యొక్క పట్టా ఇచ్చారు. మాకు అధికారపూర్వకంగా వచ్చామని చెప్పి వాళ్ళు మాకు అలజడి సృష్టించేటప్పటికి మేము భయప్రాంతులయ్యి మరి అందరూ ఒకటే ఈరోజు మరి వచ్చి మన సబ్ కలెక్టర్ గారికి ఒక నివారణ ఇవ్వటం జరిగింది. అందరూ కూడా మేము చేసిన కష్టానికి ఫలితం ఇవ్వకపోగా మేము 63 సంవత్సరాల నుండి 4వ తరంకి వచ్చినప్పుడు కూడా మా పిల్ల జల్ల వాళ్ళు కూడా చూడనప్పుడు ఏంటి మా పరిస్థితి, మేము ఈ ముస్లిం సోదరులు మాకు ఇంత భయంకరమైన పరిస్థితి మేము ఎప్పుడూ అనుభవించలేదు. నిన్నటి నుంచి చాలా బాధపడుతూ ప్రతి ఒక్కరూ ఏమైద్దా అని చెప్పే టెన్షన్లో బతుకుతున్నాము. ఈరోజు వచ్చి మరి సబ్ కలెక్టర్ గారికి మా యొక్క నినాదాలు చెప్పుకున్నాము. మేము నరేంద్ర కాలనీ నందులపేటలో నివాసం ఉంటున్నాము. అక్కడ మాకు శంకుస్థాపన చేసిన శిలాఫలకాలు ఉన్నాయి. అప్పుడు 1963లో ఆ కాలనీ నిర్మూలించినప్పుడు అధికారులు చేసిన శిలాఫలకాలకి పెయింట్ వేసుకుంటున్నాము. నిన్న మేము ఆ పెయింట్ వేయడానికి అడ్డుకున్నారు కొంతమంది అధికారులు వచ్చి. అలా పెయింట్ వేయడానికి అడ్డుకున్న అధికారులు ఆ కాలనీలో జెండా చెట్టు పెట్టడానికి పర్మిషన్ ఎలా ఇచ్చారో మా కాలనీ వాసులకి ఇప్పటి వరకు అంతుపట్టని సందేశం. ఎస్టీ ఎస్సీలు నివసిస్తున్న ఆ కాలనీలో మేమందరం పుట్టుకతో ప్రకృతి దేవత అయిన పోలేరమ్మ తల్లిని నివాసంగా పెట్టుకొని ఆమెను కొలుచుకుంటున్నాము. అలాంటి కాలనీలో ఒక ముస్లింకి సంబంధించిన జెండా చెట్టు పెట్టి ఆ కాలనీకి మత కల్లోహాలు సృష్టిస్తానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ సభామూర్ఖంగా మేము సబ్ కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి వచ్చాము. ప్రశాంతంగా ఉన్న కాలనీని జెండా చెట్టు పెట్టి విద్వేషాలు, మత విద్వేషాలు కలగజేయడానికి చూస్తున్న వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మా కాలనీ తరపున సభాముఖంగా తెనాలి సమీపంలోని పరిమిడొంకలో నివాసం ఉంటున్న దాసరి రాజేశ్వరి, పెట్ట అంజమ్మ వయోవృద్ధులను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చిన సంఘటన స్థానికులకు ఆందోళన కలిగించింది. చనిపోయిన ఇద్దరు ఒంటిపైన బంగారం పోయినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
తెనాలి సమీపంలోని పరిమిడొంకలో దాసరి రాజేశ్వరి అనే 65 ఏళ్ల వృద్ధురాలు, పెట్ట అంజమ్మ 70 సంవత్సరాలు గల వృద్ధురాలు కలిసి ఉంటున్నారు. మధ్యాహ్న సమయంలో ఆటోలో 3 వ్యక్తులు వచ్చి వృద్ధుల ఇంట్లో జొరబడి కొద్దిసేపటి తర్వాత వారు వెళ్లిపోయినట్లు గుర్తించారు. వెళ్లిన 3లో 2 పురుషులు కాక ఒకరు మహిళ ఉన్నట్లు తెలుస్తోంది. వారి ఒంటి మీద ఉన్న బంగారం కోసమే వారిని హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నేతృత్వంలో కొత్తపేటలోని శ్రీమతి దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 9, 10 తరగతులు చదువుతున్న 350 మంది విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు ఈ శిబిరం ద్వారా నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని శ్రీమతి దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో, విజయవాడకు చెందిన మ్యాక్సీ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజానికి అలాగే పేదలకు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం చేస్తున్న సేవలు అనిర్వచనీయమని అన్నారు. విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి పరీక్షలు నిర్వహించడమే కాక అవసరమైన వారికి కళ్లజోళ్లు ఇస్తామనడాన్ని ఆయన ప్రశంసించారు. క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో అనేక సేవా కార్యక్రమాలు చేశామని, దీనిలో భాగంగా ఈ వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్కు చెందిన డి మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, గుత్తా వెంకట్రత్న, పావులూరి రాంబాబు, కన్నగంటి మురళీకృష్ణ, కె ఉపేంద్ర, ఆలపాటి కిరణ్, వెంపటి హరిప్రసాద్, మల్లాది అర్జున్, కె సుబ్బారావు, ఎన్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం తరఫున మన గర్ల్స్ హై స్కూల్లో 300 విద్యార్థినులకు ఉచిత కంటి వైద్యశాల కంటి వైద్యం చూస్తాం. పిల్లలకి అవసరమైతే కళ్ళజోళ్ళు కూడా పంపిణీ కార్యక్రమం రోటరీ క్లబ్ తరఫున చేస్తాం. ఇలా గవర్నమెంట్ స్కూల్స్కి రోటరీ క్లబ్ ఎన్నో చేస్తుంది. మన బాయ్స్ హై స్కూల్లో 17 లక్షలు పెట్టి ఒక బిల్డింగ్ కట్టించాము. రాయపూడి స్కూల్ ఏమో 4 లక్షలు పెట్టి వర్క్ చేసి ఒక ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకు అందించాము. ఇక ముందు కూడా ఈ స్కూల్స్కి పిల్లలకి ఏ అవసరమో అవి మేము రోటరీ క్లబ్ ఇప్పుడు ముందుంటుందని. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని స్ఫూర్తితో ఎంతో కొంత మనం సేవ చేయాలని ఒక దృక్పథంతో, ఒక ఆలోచనతో రోటరీ క్లబ్ సభ్యులు ఈ తెనాలి పరిసర ప్రాంతాల్లోనే కాదు వివిధ ప్రాంతాల్లో కూడా ఆరోగ్యం పట్ల, కళ్ళ చూపు పట్ల వారు చేసేటువంటి కార్యక్రమాలని మనందరూ కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కేవలంగా మన కుటుంబాలే కాదు, ఇతర కుటుంబాలు కూడా మన కుటుంబంలాగా ఉండాలని ఒక దృఢమైన సంకల్పంతో రోటరీ క్లబ్ వారు సేవల్ని మనం వివిధ ప్రాంతాల్లో కూడా విస్తరింపజేసి మంచి పేరు ప్రఖ్యాతులు గడించాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారిని ఆదర్శంగా తీసుకుని మిగతా సంస్థల వారు కూడా ప్రజలకు మంచి సేవ చేసే విధంగా ముందుకు రావాలని చెప్పని మరి ప్రత్యేకంగా ఈ రోజున గర్ల్స్ హై స్కూల్లో మరి 9, 10వ తరగతి పిల్లలందరూ కూడా కంటి చూపు బాగుండాలని, రేపు ఎగ్జామ్స్లో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని అందరికీ టెస్టులు చేయించి కళ్ళజోళ్ళు కూడా ఉచితంగా వాళ్ళు ఇస్తున్నారంటే ఆ యొక్క సంస్థని మనందరం కూడా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని. జీవితాన్ని కళ్ళు కనుక లేకపోతే ప్రపంచాన్ని మనం చూడలేం. అటువంటి ప్రాధాన్యత కంటికి ఉన్నది. అందుకనే దానాలు చేసేటప్పుడు మన ఆరోగ్యకరంగా ఉన్నటువంటి మనిషి యొక్క నేత్రదానం చేయమని చెప్పేసి మనం చెబుతున్నారు. మనం చనిపోయినా సరే మన కళ్ళు బతికి ఇంకొకరికి చూపునిస్తూ ఉంటాయి. కాబట్టి కంటికి అంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈరోజు ఈ విద్యార్థినులకి ఏవైనా సరే లోపాలుంటే అవి సరి చేసుకొని కళ్ళజోళ్లతో మరి వారు రేపు దిగ్విజయంగా విద్యార్థులు పరీక్షలు రాస్తారనేటువంటి సదుద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకోవటం అయింది. అందరూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు, నమస్సులు తెలియజేస్తాం. తెనాలిలోని కేఎస్ఎం హై స్కూల్లో విద్యార్థులకు ఇచ్చే కిట్స్ స్టాక్ పాయింట్ని ఆర్ఎంఎస్ డైరెక్టర్ పార్వతి పరిశీలించారు. స్టాక్ పాయింట్ను పరిశీలించిన ఆమె స్టాక్ ఉన్న షూస్ని ఆయా పాఠశాలలకి వెంటనే పంపించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఇచ్చే పుస్తకాలు, షూస్, యూనిఫామ్ వంటి వస్తువులను ఎంతవరకు ఇచ్చింది పరిశీలించడానికి వచ్చిన డైరెక్టర్ పార్వతి స్థానిక కేఎస్ఎం హై స్కూల్లో ఉన్న స్టాక్ పాయింట్ను పరిశీలించారు. ఇంకా షూస్ ఉండటాన్ని గమనించిన పార్వతి షూస్ మ్యాచింగ్ కరెక్ట్గా ఉన్నది లేనిది పరిశీలించారు. వెంటనే వీటిని విద్యార్థులకు అందజేయాలని ఎంఈఓలను ఆదేశించారు. ఇదే సందర్భంలో ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు అందించే ఫుడ్ను ఆమె స్వయంగా తిని పరిశీలించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ పార్వతి మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం అందించే పుస్తకాల నుండి షూస్ వరకు అన్ని సక్రమంగా అందాయా లేదా అన్నది పరిశీలించడం జరిగిందని, స్టాక్ పాయింట్లో మిగిలి ఉన్న షూస్ ని కరెక్ట్ మ్యాచ్ చేసి వాటిని కూడా విద్యార్థులకు వెంటనే అందజేయాలని కోరినట్లు ఆమె తెలియజేశారు. ఇదే సందర్భంలో మధ్యాహ్న భోజనం పరిశీలించానని, ఫుడ్ బాగానే ఉందని తెలిపారు. ఆమెతో పాటు ఎంఈఓలు మేకల లక్ష్మీనారాయణ, జయంతి బాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు. నేను పార్వతి, డైరెక్టర్ ఆర్ఎంఎస్ఏ. ఈరోజు పిల్లలకి ఇచ్చే కిట్స్ని వెరిఫై చేయడానికి వచ్చాము. ఈ స్కూల్లో స్టాక్ పాయింట్ పెట్టారు. ఈ మండలానికి సంబంధించి షూస్ వచ్చాయి, షూస్ సాక్సెస్ అవి వెరిఫై చేస్తున్నారు. వెరిఫై చేసి కరెక్ట్గా సైజెస్ మ్యాచ్ అయ్యా లేదా అన్నీ చూసేసి రేపటికల్లా ఈ మండలంలో అన్ని పాఠశాలలకు షూస్ విత్ సాక్స్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేస్తారు. ఈ స్కూల్ పాయింట్ కూడా చూశాను నేను. ఈ స్కూల్లో ఏంటంటే కొంతమందికి ఇచ్చినట్టున్నారు, ఇంకా కొంత స్టాక్ ఉంది. నేను హెడ్ మాస్టర్లు అందరినీ కూడా కోరేది ఏంటంటే వాళ్ళ స్కూల్ పాయింట్కి ఏవైతే కిట్స్ వచ్చాయో వచ్చినట్లుగా పిల్లలకి పూర్తిగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని కోరుతున్నాను. అదేవిధంగా ప్రైమరీ స్కూల్ కూడా చూసాము. ఈ స్కూల్లో కూడా మరి పిల్లలందరికీ డిస్ట్రిబ్యూషన్ ఫాస్ట్గా చేయమని చెప్పడం జరిగింది. మిడ్ డే మీల్ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. మిడ్ డే మీల్ బాగానే ఉంది, కాకపోతే ఎగ్స్ ఫ్రై చేయకుండా ఇస్తున్నారు. ఫ్రై చేస్తే పిల్లలు ఎక్కువ తింటారని వీళ్ళు చెప్తున్నారు, కాబట్టి ఫ్రై చేసి ఇవ్వాలని చెప్పేసి మిడ్ డే మీల్ ఏజెన్సీకి చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు నేతృత్వంలో పేదలకు పండ్లు పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన తెనాలి ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న విధానాన్ని, అలాగే ప్రతిపక్షంగా మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగడుతున్న వైనాన్ని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారకా శ్రీనివాస్, మండల ప్రెసిడెంట్ కర్లపూడి పుల్లయ్య, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, కోటేశ్వరరావు, శివ, సత్యనారాయణ, కార్తీక్, వీరస్వామి, వెంకటేశ్వర్లు, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నాయకులు, హైకమాండ్ అయినటువంటి ప్రస్తుతం లోక్సభలో మన భారతదేశానికి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా మా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. రాహుల్ గాంధీ గారు అంటే తెలియని వాళ్ళు మన భారతదేశంలో ఎవరు లేరు. ఓ రకంగా చెప్పాలంటే ప్రపంచంలో కూడా మొత్తం తెలుసు. రాహుల్ గాంధీ గారు ఒక భారతదేశపు మాజీ ప్రధానమంత్రి కొడుకు, ఒక మాజీ ప్రధాని యొక్క మనవడు, ఇంకొక మాజీ ప్రధాని తొలి ప్రధానమైనటువంటి నెహ్రూ గారి ముది మనవడు. అదే కాకుండా ఇక్కడ 2-3 పాయింట్లు, కొంచెం మెయిన్ పాయింట్లు చెప్తాను, మీరు కొంచెం కవర్ చేయండి, నెట్ చేయకుండా. రాహుల్ గాంధీ గారు ప్రస్తుతం మన భారతదేశానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ఆయన చాలా ఇంపార్టెంట్ విషయాలు తీసుకొచ్చారు. మొట్టమొదట బీజేపీ వాళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పి, ముఖ్యంగా బీజేపీ తర్వాత ప్రతిపక్ష నాయకులు కూడా కాకుల్లో పిచ్చుకుని పొడిచినట్టుగా నువ్వు తప్పు అని చెప్పేసి మొదలేశారు. కానీ కొన్ని నెలలు గడిచిన తర్వాత ఆయన ఏదైతే చెప్పాడో దాన్నే వీళ్ళు నిజమని చెప్పేసి వాళ్ళు అంగీకరించటం, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం మొదలేశారు. ఈ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసినటువంటి ఒకే ఒక్కడు, ఇంకెవరు లేరు. రెండోది తూర్పు నుంచి పశ్చిమ దాకా కూడా బస్సు యాత్ర చేసి భారతదేశాన్ని మొత్తాన్ని కవర్ చేసి అసలు సిసలైన భారతదేశపు నాయకుడిగా పేరు తీసుకున్నాడు. తెనాలి నియోజకవర్గం ప్రజలందరికీ కూడా తెనాలి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రీతమ నాయకురాలు ఐరన్ లేడీ అని పేరు పొందిన ఇందిరాగాంధీ మనవడు. మరి
ఆమెకి ఎంత డేరుందో రాహుల్ గాంధీ గారికి కూడా అంత డేరుంది. కానీ మోడీ వీడిని పైకి రాకుండా తొక్కేస్తున్నాడు. రేపు రాబో రోజుల్లో 2027లో జమిలీ ఎలక్షన్లో రాహుల్ గాంధీ అత్యధిక మెజార్టీతో గెలిచి ఇండియాని కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీని ముందుకు తెస్తాడని గెలుస్తాడని అందరం ఆశిస్తున్నాము. కావున ప్రజలందరూ కూడా యువనాయకుడు ఇంకా వివాహం కూడా చేసుకోలేదు, యువనాయకుడు వెనకాల ఉండి కాంగ్రెస్ పార్టీని ముందు కేఎం బ్రిడ్జిలో బిఏ కూడా చేశారు. రాహుల్ గాంధీ గారు 2004 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఎంపీగా ఎన్నికయ్యి భారీ మెజారిటీ అంటే 3,90,000 పైచిలికి మెజారిటీతో రాహుల్ గాంధీ గారు ఘన విజయం సాధించారు. ఇంకో విషయంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక టైం వస్తుందని అంటూ ఉంటారు. ప్రస్తుతానికి మాకంటూ కొద్దిగా మైలేజ్ లేకపోయినా త్వరలోనే మాకు మంచి సీట్లు వస్తాయి అని కోరుకుంటున్నాను. మరొకసారి ఏంటంటే రాహుల్ గాంధీ గారికి మీ అందరి ద్వారా, మా కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా, తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రాహుల్ గాంధీ గారికి శుభాకాంక్షలు. పర్యావరణ పరిరక్షణకు చెట్ల యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ మిత్ర నాగరాజు స్థానిక గంగానంపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి వారి ఆలయంలో దేవతా వృక్షాల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఈవో రమణకుమారి పాల్గొని మొక్కలు నాటారు. స్థానిక గంగానంపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామివారి దేవస్థానంలో పర్యావరణ పరిరక్షణ మిత్ర నాగరాజు నేతృత్వంలో దేవతా వృక్షాల మొక్కలను ఆలయ ప్రాంగణంలో నాటారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో ఈవో రమణకుమారి సిబ్బంది పాల్గొని మొక్కల్ని నాటారు. ఈ సందర్భంగా ఈవో రమణకుమారి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం నాగరాజు సొంత డబ్బుతో చేస్తున్న దీక్ష కృషి ఎంతో విలువైందని అన్నారు. దేవస్థానంలో భక్తులు పూజించుకునే విధంగా బిల్వ వృక్షాలు, మారేడు వృక్షం వంటి మొక్కలు నాటడం జరిగిందని చెప్పారు. ఆలయానికి వచ్చే భక్తులు దేవతా మొక్కలకి పూజలు చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో కూడా భాగస్వాములవుతారని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ మిత్ర నాగరాజు మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. దేవాలయాల్లో రుద్రాక్ష, మారేడు, శివలింగం పూలు పూసేటటువంటి వృక్షాలతో పాటు అనేక దేవతా వృక్షాలను, ఆయుర్వేద మొక్కలను నాటడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది దాసరి మారుతి శంకర్, అంజిరాజు ప్రభృతులు పాల్గొన్నారు. పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో తోటపాంగ్రామంలో ఈ రోజున బిల్వ వృక్షం ఒకటి నాటడం జరిగింది. మన దేవాలయంలో అనేక దేవతా వృక్షాలను కూడా పెంచడం జరుగుతుంది. ఈ వృక్షాలన్నిటిని కూడా పర్యావరణ పరిరక్షణ నిమిత్తం మరియు దేవస్థానానికి విచ్చేసేటువంటి భక్తులకి దేవతా వృక్షాలను పూజ చేసే విధంగా దాత నాగరాజు గారి సహకారంతో ఏర్పాటు చేసి ఉన్నాము. ఆయన పర్యావరణ పరిరక్షణకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దీనికి పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏ దేవస్థానంలో కూడా అవకాశం ఉన్నంత వరకు ఆయన సొంత సొమ్మును వెచ్చించి మొక్కలను కొనుక్కొని వెళ్ళి అక్కడికి నాటడం జరుగుతుంది. అదేవిధంగా ఆ మొక్కలను కూడా పరిరక్షణ చేయడం జరుగుతూ ఉంటుంది. వారికి నా పేరు నాగరాజు. నేను చెట్లు పెట్టడం దాదాపుగా 18 సంవత్సరాల నుంచి పెడుతున్నాను. మన రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో రుద్రాక్ష, మారేడు, శివలింగము, మద్ది, మోదుగా అనేక వేల వృక్షాలు నాటాను. ఈరోజు మన గోవర్ధన స్వామి గుళ్ళు, మన నంద్యం శివాలయంలో పాత శివాలయంలో మారేడు చెట్టు పెట్టడం జరిగింది. తెనాలిలోని గాంధీనగర్లో గల పట్టణ పేద నిరాశ్రయుల ఆశ్రమం నందు శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. చిట్టూరి నాగరాజు అర్నల పెళ్లి రోజును పురస్కరించుకుని ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. తెనాలిలో శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక పట్టణ పేదల నిరాశ్రయుల ఆశ్రమం నందు ఉన్న వారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి లక్కరాజు మాట్లాడుతూ సాయినాథునికి ఎంతో ఇష్టమైన అన్నదాన వితరణను చిట్టూరి నాగరాజు అర్నల పెళ్లి రోజును పురస్కరించుకొని చేయటం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు జె వెంకటరమణ, చిట్టూరి నాగరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి అన్న బ్యానర్పై 5 ఏళ్ల క్రితం స్థాపించి గత 64 నెలలుగా
క్రమం తప్పకుండా ప్రతి నెల మొదటి గురువారం అన్నదాన ప్రసాద వితరణ చేస్తున్నాము. అందులో భాగంగా ఈ రోజున చిత్తూరు నాగరాజు అరుణాల పెళ్లి రోజు సందర్భంగా ఈ రోజున నిరాశ్రయుల ఆశ్రయంలో అన్నప్రసాద వితరణ గావించడం జరిగింది. ఏ కాలనీ వాసులైనా మాకు కబురు చేస్తే ఒకరోజు ఆ కాలనీలో అన్నప్రసాద వితరణ గావించగలము అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై స్వర్లయ్య. తెనాలి సమీపంలో గల పరిమిడొంకలో గురువారం మధ్యాహ్నం వృద్ధాప్యంలో ఉన్న 2 మహిళలను హత్య చేసిన సంఘటన సంచలనం కలిగించింది. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. పరిస్థితిని సమీక్షించి ఇందుకు సంబంధించి వివరాలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు. పరిమిడొంకలో 2 మహిళా వృద్ధుల హత్య ఉదంతం సంచలనం కలిగించిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. 3 టౌన్ పోలీసుల నుండి వివరాలు తెలుసుకున్న ఎస్పీ సతీష్ కుమార్ ఇందుకు బాధ్యులైన వారిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ చెప్పారు. ఈరోజు తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ చిన్నపరిమి ఏరియాలో డబుల్ మర్డర్ ఒకటి జరిగింది. దాంట్లో రాజేశ్వరి అంజమ్మ అని చెప్పేసి 65-70 సంవత్సరాలు ఇతర ఆడవాళ్ళని మర్డర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వీళ్ళిద్దరు కూడా ఈ అంటే రాజేశ్వరి అనే ఆవిడ ఈ ఇంట్లో ఉన్న ఓనరు, వాళ్ళు కొడుకుని అంజమ్మ వాళ్ళు కూతురికి మ్యారేజ్ చేయడం, మళ్ళీ అంజమ్మ హస్బెండ్ కూడా చనిపోవడం వల్ల ఇద్దరు లేడీస్ కూడా ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు. దాన్ని చూసుకొని మేబీ దాని ఉన్న గోల్డ్ చైన్ కోసం ఈ మర్డర్ జరగundొచ్చు అనేది మన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. సో దీంట్లో 3 అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయినట్టు మనకు సమాచారం ఉంది. వాళ్ళ 3ని కూడా త్వరగా అరెస్ట్ చేసేస్తాము. అంటే మనకి జస్ట్ మనకు తెలిసే 2 అవర్స్ అయింది. సో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఏం చెప్పలేము, కానీ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ పరంగా మర్డర్ ఫర్ గెయిన్ అంటే గోల్డ్ కోసం ఉండొచ్చు అనేది మన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. బట్ ఫర్దర్గా కాన్ఫిడెంట్గా రేపు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసిన తర్వాత అప్డేట్ చేస్తాం. తెనాలి మండలం కటివరం గ్రామ పంచాయతీ కమిటీ 7వ వార్డు సభ్యులు నాగం వెంకటేశ్వరరావు కుమార్తె నాగం జ్ఞానదివ్యను గ్రామ పంచాయతీ ఘనంగా సత్కరించింది. వివిధ చోట్ల జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ని బెస్ట్ పవర్ లిఫ్ట్ అవార్డులను అందుకున్న సందర్భంగా ఆమెను అభినందించారు. తెనాలి మండలం కటివరం గ్రామానికి చెందిన నాగం వెంకటేశ్వరరావు కుమార్తె నాగం జ్ఞానదివ్య మే నెల 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు డెహ్రాడూన్లో జరిగిన ఏషియన్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్లో 84 కేజీల కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించింది. అదేవిధంగా ఏషియాలో 2వ బెస్ట్ పవర్ లిఫ్ట్ అవార్డుని ఆమె అందుకుంది. కొల్లాపూర్ మహారాష్ట్రలో జరిగిన పోటీల్లో నేషనల్ గోల్డ్ మెడల్ను సాధించింది. ఇవి కాక గతంలో నేషనల్ రికార్డులను కూడా నాగం జ్ఞానదివ్య సాధించింది. ఈ సందర్భంగా నాగం జ్ఞానదివ్యను కటివరం గ్రామ పంచాయతీ తరపున ఘనంగా సత్కరించారు. వివిధ చోట్ల తన ప్రతిభను ప్రదర్శించి గోల్డ్ మెడల్ సాధించడం మన గ్రామానికే వన్నె తెచ్చిందని ఈ సందర్భంగా వారు ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండికల్ల ప్రసాద్, సెక్రటరీ గౌస్ మహుద్దీన్, జూనియర్ అసిస్టెంట్ ఎస్ కల్పన, పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు మంచాల శ్రీనివాస్, మంచాల సురేష్, తోట పానకాలరావు, సోమరౌతు సతీష్, తన్నీరు శ్రీను, కె రాములు, పసుపులేటి శ్రీను, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నాగం జ్ఞానదివ్య ఏషియన్లో ఎన్నో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మెడల్ సాధించింది. వాళ్ళ తండ్రి నాగ వెంకటేశ్వరరావు గారు మా బోర్డు మెంబర్ అవ్వటం వల్ల ఈ గ్రామానికి వన్నె తెచ్చినటువంటి వనితగా గుర్తించాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఓ చిన్న చిరు సత్కారం చేయడానికి ముఖ్య ఉద్దేశం. ఆమె ఉన్నత శిఖరాలు అధిరోధించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. అమ్మాయితో పాటు అమ్మాయిని చూసి ఇన్స్పైర్ అయ్యి ప్రతి బాలబాలికలు ప్రతి దాంట్లో ఎవరికి తోచిన విధంగా వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది మనసులో, ఏదో ఒకటి సాధించాలని, ఏదో ఒకటి అభివృద్ధిలో నడవాలని ఉంటుంది. అలాగే వాళ్ళు కూడా అమ్మాయిని చూసి చక్కగా మంచి ఎవరికి తోచిన దాంట్లో వాళ్ళు సాధిస్తారని కోరుకుంటున్నాను. ఈ విధంగా ఇంత ఘన సన్మానం నిర్వహించడం సర్పంచ్ గారి ఫైనాన్షియల్గా మా నాన్న చాలా ఇబ్బంది పడి నన్ను అక్కడ తీసుకెళ్ళారు. ప్రాక్టీస్ కూడా రోజు ఇక్కడ ఊళ్ళో జరిగినప్పుడు నేను వెళ్ళి వచ్చేదాన్ని, కానీ తెనాలి తీసుకెళ్ళాల్సి వచ్చినప్పుడు మా నాన్న రోజు దింపి తీసుకొచ్చేవాడు. మా నాన్న లేని పక్షంలో కూడా మా అన్నయ్య వాళ్ళు కానీ మా దగ్గర కానీ ఎప్పుడూ రాకుండా లేరు. మా శాఖర్ పెద్దనాన్న ఉన్నారు. నేను 9 అని చెప్తే ఆయన 8:50 కల్లా వచ్చి అక్కడ ఉండేవాడు. కనీసం ఫోన్ చేసి చెప్పచ్చు కూడా వచ్చేసేదానికి, ఎందుకన్నా కూడా కాదు వస్తామని ఉన్నానని చెప్పి వెయిట్ చేసి మరీ నన్ను తీసుకొచ్చేవాడిని. అలా వీళ్ళందరూ నా ఫ్యామిలీ మొత్తం నా సపోర్ట్ ఉంది. అందరూ నా వెనకాల నడిపించారు కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను. అలానే మనం ఏదనుకున్నా కానీ చాలా స్ట్రగుల్స్ వస్తాయి. చాలామంది నన్ను వెనక్కి లాగాలనే చూశారు, కానీ మా డాడీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు.
అలా మనం స్టార్ట్ చేసినప్పుడు అందరూ కిందకు లాగాలనే చూస్తారు, కానీ మనం ఎప్పుడూ అలా వాళ్ళని చూసి భయపడకుండా ముందుకెళ్తే ఖచ్చితంగా మనకు అన్ని మెడల్స్ వస్తాయి. ఎడ్యుకేషన్లో కూడా మనం ఒక స్థాయిలోకి వెళ్తాం, అన్నీ సాధించగలుగుతాం. మీకే చెప్తున్నాను స్టూడెంట్స్, సార్ మిమ్మల్ని ఉద్దేశించి చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. జగన్నాథ రథయాత్ర తెనాలిలో ఈ నెల 31 తేదీల్లో అత్యంత అద్భుతంగా నిర్వహిస్తున్నట్టు స్థానిక ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు ప్రభువు తెలిపారు. ఈ రథయాత్రలో స్వయంగా జగన్నాథుడే భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. పూరి జగన్నాథుని రథయాత్రకు అనుగుణంగా తెనాలిలో శ్రీ జగన్నాథుని రథయాత్ర పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు ప్రభువు తెలిపారు. ఈ నెల 31 తేదీల్లో ఈ రథయాత్ర జరుగుతుందని అన్నారు. శివాజీ చౌక్ నుండి గాంధీ చౌక్ మెయిన్ రోడ్డు గుండా రథయాత్ర జరుగుతుందని, కన్యకాపరమేశ్వరి దేవస్థానం దగ్గరకు ఈ రథయాత్ర చేరుకుంటుందని చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించే విధంగా జగన్నాథ రథయాత్ర జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ రథయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొననున్నారని, స్థానిక భక్తులే కాకుండా మహారాష్ట్ర, కేరళ, ఒరిస్సా వంటి పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ రథయాత్రలో పాల్గొనున్నట్లు వారు తెలిపారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయని వారు తెలియజేశారు. ఈ రథయాత్ర శివాజీ చౌక్, తెనాలిలో ఉండేటువంటి శివాజీ చౌక్లో ప్రారంభమవుతుంది. శివాజీ చౌక్ నుంచి గాంధీ చౌక్, దాని తర్వాత ఇలా మెయిన్ రోడ్డు మీద నుంచిగా కన్యకా పరమేశ్వర టెంపుల్లో ముగించడం జరుగుతుంది. జగన్నాథ స్వామి వారి రథయాత్ర యొక్క విశేషం ఏంటంటే, మూల విరాట్ స్వయంగా స్వామివారు మూల విరాట్ వచ్చి మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏ టెంపుల్లో కూడా మూల విరాట్ రారండి, ఓన్లీ జగన్నాథ స్వామి మాత్రమే మనకి మూల విరాట్ వచ్చి మనకి దర్శనం ఇస్తారనమాట. జగన్నాథ్కి అంత పెద్ద రథం ఎందుకు ఉంటుందంటే, గాడ్ ఈజ్ గ్రేట్. ఓకే, స్మాల్ పర్సన్ నీడ్స్ స్మాల్ కార్, బిగ్ పర్సన్ నీడ్స్ బిగ్ కార్స్. సిమిలర్లీ గాడ్ ఈజ్ గ్రేట్ పర్సన్, దేర్ ఫర్ నీడ్స్ ఏ గ్రేట్ కార్ అనమాట. కాబట్టి చక్కగా రథం మీద జగన్నాథ స్వామి అందరికీ దర్శనమిస్తారు. ఈ నగర సంకీర్తన అనేది రథయాత్ర అనేది చాలా మంది భక్తులతో, వేల మంది భక్తులతో ఇది జరుగుతుంది. కాబట్టి ఈ రథయాత్రలో చాలా ఈవెంట్స్ అనేవి ఉంటాయి. ఇందులో మహారాష్ట్ర నుంచి, కేరళ నుంచి రకరకాల డ్రమ్స్ అన్నీ వస్తున్నాయి, రకరకాల ఈవెంట్స్ ఇందులో ఉంటాయి. దాంతోపాటుగా వెస్ట్రన్ డివోటీస్ కూడా, పాశ్చాత్య దేశాల నుంచి కూడా డివోటీస్ వచ్చి, భక్తులు వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేసి సంకీర్తనతో అందరినీ ఆనందపరుస్తారు. ఎవరైతే జగన్నాథ స్వామివారిని రథయాత్రలో స్వామివారిని రథం మీద దర్శిస్తారో వాళ్ళకి పునర్జన్మ ఉండదని చెప్పేసి చెప్తారనమాట. రథేచ వామనం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. కాబట్టి ఈరోజు ప్రపంచంలో చాలా కష్టాలు, రకరకాల సమస్యలు, భూకంపాలు, యుద్ధాలు అన్నీ వస్తున్నాయి. దీనంతటికీ కూడా కారణం ఈ ఏడాది గత ఏడాది కంటే ఇంకా బాగా రథయాత్రని బాగా తెనాలి ప్రజలందరూ ఓన్ చేసుకోవాలని చెప్పేసి ప్రభు గారు ఈసారి ఏం చేశారంటే, దీన్ని తెనాలి రథయాత్రగా మార్చారు. ఇస్కాన్ దీన్ని ఓనర్షిప్ తీసుకున్నా కూడా తెనాలి ప్రజలందరూ కూడా దీన్ని ఓనర్షిప్ తీసుకోవాలని చెప్పేసి దీన్ని తెనాలి రథయాత్రగా ముందుకు తీసుకెళ్తున్నారు. దీంతో భాగంగా లోకల్ పీపుల్నే కాకుండా క్రాస్ స్టేట్ కల్చరల్ థీమ్స్ని కూడా పిలిపించి అరౌండ్ సౌత్ ఇండియా నుంచి కేరళ, తమిళనాడు, కర్ణాటక అండ్ ఇటు సైడ్ నుంచి మన ఒరిస్సా అండ్ మన పక్కనే ఉన్న తెలంగాణ నుంచి చాలా దగ్గర నుంచి మన కల్చరల్ టీమ్స్ వస్తున్నాయి. ఇక్కడికి వచ్చి 30వ తారీఖు రథయాత్ర రోజున అండ్ తర్వాత రోజు 1వ తారీఖు కూడా మనకి కల్చరల్ పర్ఫార్మెన్స్ అన్నీ ఉన్నాయి. అందరూ మిస్ అవ్వకుండా తప్పకుండా అటెండ్ అవ్వాలి. అండ్ మనకి భక్తి ప్రధానంగా ఉన్నటువంటి పండుగ. అలాగే దీంట్లో తెనాలి అందరూ జాతి, కుల, మత, వయోభేదం లేకుండా అందరూ కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా జగన్నాథుడు తమ ఇంటికి వస్తున్నటువంటి సందర్భంలో వారికి స్వాగతం పలికి వారి ప్రేమకు, వారి కృపకు పాత్రలు కావాల్సిన పండుగ. దీంట్లో అందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మేము జిజ్ఞాస ఆర్ట్ వర్క్స్ విజయవాడ బేస్డ్ ఆర్ట్ అండ్ కల్చర్లో పనిచేసేటటువంటి సంస్థ. ఈ 4 రోజుల కార్యక్రమాన్ని కూడా మేము ప్లాన్ చేసి క్యూరేట్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యేగా సంవత్సర కాలంలో తాను 187 కోట్ల మేర సంక్షేమం ఇచ్చా, ఇవిగో నిజాలు, మీరేమిచ్చారో వెల్లడించాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని. జగన్ నమ్మకం, చంద్రబాబు మోసం పుస్తక ఆవిష్కరణ.
ప్రజల్ని వంచిస్తున్న కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. నరేంద్రదేవ్ కాలనీలో మత కలహాలకు తావివ్వద్దంటూ నిరసన ప్రదర్శన నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికులు. జెండా చెట్టు ఏర్పాటును విరమించుకోవాలంటూ డిమాండ్. సబ్ కలెక్టర్, మున్సిపల్ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందించిన ఆందోళనకారులు. తెనాలి సమీపంలోని పరిమిడొంకలో 2 వృద్ధ మహిళలు హత్య. స్థానికుల్లో భయాందోళనలు. 3 వ్యక్తులు వచ్చి హత్య చేసినట్లు సమాచారం. దర్యాప్తు జరుపుతున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.